6 గ్యారెంటీల్లో 4 స్కీమ్లను అమలు చేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 10 ఏళ్లు నియంతృత్వ పాలన సాగిందని విమర్శించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు గృహలక్ష్మి పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి నరసింగారావు కుమార్తె రిసెప్షన్ కి వివేక్, కాంగ్రెస్ యువనేత వంశీకృష్ణ హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వివేక్, వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో ఇంతకుముందు ఒక నియంతృత్వ పాలన ఉంది. దీన్ని ప్రజాపాలన చేసి ప్రజలకు వారి సమస్యలు ఏమున్నాయో వారు చెప్పుకోవటానికి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఒక సంకల్పంతో ఎట్లా ఈ హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఆల్రెడీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడము, గ్యాస్ 500 రూపాయల, దాంతోపాటు 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఈ 200 యూనిట్లలో కూడా సుమారు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక్కొక్కరికి బిల్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ గృహజ్యోతి పథకం కింద 1000 రూపాయలు కూడా 200 యూనిట్లు వాడుకుంటే ఇది కూడా మాఫ్, ఫుల్ ఫ్రీ అన్నమాట. అంటే ఈ 4 పథకాలు అమలు చేసిన తర్వాత ఇప్పుడే చాలామంది మహిళలు ఇక్కడ అడుగుతున్నారు, మాకు ఇల్లులు కావాలని చెప్పి. ఇల్లులు ఇవ్వటానికి కూడా ఒక వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలు ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, సొంత జాగా ఉన్న చోట్లలో మనకు 5 లక్షల రూపాయలు వస్తాయి. అందరు కూడా ఇది మంచిగా ఉపయోగించుకొని ఇల్లులు కట్టుకోవాలని చెప్పి. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళందరూ అన్నారు, అరే ఈ హామీలు ఎట్లా పూర్తిగా చేస్తారు, వీళ్ళు ఫెయిల్ అవుతారు అని చెప్పి చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది. కానీ మీరందరూ చూస్తున్నారు, ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ సమయంలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల దగ్గర, ప్రజలకు అవసరం పడేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతోని ప్రజల దగ్గర ఉండాలి. మా అందరు ఎమ్మెల్యేస్కి కూడా ఇదే సూచన ఇవ్వడం జరిగింది. ఇంకొక మంచి విషయం ఏమంటే, లోకల్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి ఒక విప్, అసెంబ్లీలో ఒక విప్ పొజిషన్ ఇచ్చి ఎట్లా అసెంబ్లీ నడిపించాలి, వారు ఎట్లా అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని బిల్లు ఏదైతే గ్యారంటీ బిల్లులు ఉన్నాయో ఇవన్నీ కూడా పాస్ కావడానికి లక్ష్మణ్ కుమార్ గారికి విప్ చేస్తారు. వారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక మంచి అవకాశం వచ్చింది అందరికీ అభివృద్ధి చేసుకోవడానికి. లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో డెఫినెట్లీ ధర్మపురి ప్రజలందరికీ కూడా వారి సమస్యలు ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా నెరవేరుస్తుంది.